ఇంటి పనులు చేసి 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 ఉండే నా చెయ్యి అరిగిపోయింది అని అనుకునేవాళ్ళు మీ అమ్మలు కానీ అత్తగారులు కానీ ఎవరన్నా ఉంటే టక్కన మెసేజ్ చేయండి ఇప్పుడే. ఎస్, ఇది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. అంట్లు తోమి బిందెలు నీళ్లు పట్టి పట్టి వంట చేసి చేసి కూరగాయలు కోసి కోసి షోల్డర్స్ అన్నీ అరిగిపోయాయి, ఇంకా నాకేం మిగలలేదు, అందుకనే నాకు చేయి నొప్పి వచ్చింది అనే వాళ్ళందరికీ, అంటే పని చేస్తే వచ్చేది, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేవి, ఇవన్నీ డీజనరేటివ్ చేంజెస్ బాడీలో జరుగుతూ ఉంటే ఈ మధ్య కాలంలో మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో వాళ్ళు 60-70 ఏళ్ల వరకు కూడా శుభ్రంగా అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కావట్లేదు? సరే, సాధ్యం కావట్లేదు. ఇప్పుడు దీనికి ఏంటి మార్గం? హౌ డూ వీ బికమ్ పెయిన్ ఫ్రీ? దీని గురించి మాట్లాడడానికి యాజ్ యూజువల్ వీ హ్యావ్ అ స్వీట్ గెస్ట్ ఫ్రమ్ AP1 డాక్టర్ మినాల్ గారు. ఒకసారి కనెక్ట్ అవుదాం. నమస్తే మేడం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్స్ కానీ పేషెంట్స్ని కానీ చూస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంటారు కదా, మీకు అసలు నడు నొప్పి చేతుల నొప్పులు రావా? షోల్డర్ పెయిన్ సే నాకు టీం ఉంది కదా, సో అన్ని పని నేను చేయలేను. నా పని క్లినికల్ యాక్టివిటీస్కి, ఎవ్రీ సెట్లో నాకు ఒక టీం ఉంది. సో ఇది ఆల్వేస్ ఇది అన్ని క్రౌడ్కి నా టీమే మేనేజ్ చేస్తారు. బట్ ఎస్, ఓవర్ యాక్టివిటీ వల్ల, ఓవర్ యూజ్ వల్ల కొన్నిసార్లు నొప్పి అవుతుంది. నాకు పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద టైం నేను ప్రొసీజర్ చేస్తున్నాను కదా, సో నాకు ఈ ప్లేస్లో, సో ఆ రోజులో చాలా ఎక్కువ ప్రొసీజర్ ఉంటే సాయంత్రం వరకు ఇది నొప్పి స్టార్ట్ అవుతుంది. బట్ నా టీం ఉంది, సో ఎక్సర్సైజ్ చెప్తారు, స్ట్రెచెస్ చేస్తాము, కొన్నిసార్లు IFT మెషిన్స్ కూడా పెడతాను. సో దట్స్ హౌ ఐ మేనేజ్. కానీ నాకు రియలైజేషన్ ఉంది ఎందుకు స్టార్ట్ అయింది, బికాస్ దిస్ ఇస్ ఓవర్ యూజ్డ్. సో నేను దానికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. అంటే ఓవర్ యూజ్ చేసిన ఆర్గన్ ఆర్ జాయింట్ ఏదన్నా ఉంటే దానికి ఎక్సర్సైజ్ చేస్తే మనం పెయిన్ని ప్రివెంట్ చేయగలమా, ఆర్ అగైన్ మనం మజిల్ని గ్రో చేయగలమా? వాట్ ఈస్ ది యాక్చువల్ సైన్స్ బిహైండ్ ఇట్? ఓవర్ యూజ్ ఆర్ అండర్ యూజ్ బోత్ ఇస్ బ్యాడ్. ఓవర్ యూజ్, ఏ జాయింట్ కి ఓవర్ యూజ్ అవుతుంది? మోకాల్కి. ఎందుకు మోకాల్, చాలా మంది పేషెంట్స్ కి మోకాలు అరుగుతుంది బికాస్ కంటిన్యూస్ గా నా బాడీ వెయిట్ మోకాల్లోనే పడుతుంది అండ్ వి వాక్. సో దట్ ఈస్ వై ఆఫ్ ఆల్ ద జాయింట్ మోకాలే అరుగుతుంది. సో ఓవర్ యూజ్ ఇస్ ఇస్ బ్యాడ్. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఇస్, ఎందుకు చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి? బికాస్ మసిల్ స్ట్రాంగ్ ఉంటే ద బాడీ వెయిట్ విల్ బి డివైడెడ్ ఇంటూ మసిల్ అండ్ జాయింట్ బోత్. సో స్ట్రెంథనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మసిల్. సో దానికోసం మీరు ఇప్పుడు చాలా వింటున్నారు కదా, మసల్ ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. సో మసల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ ఇన్నర్ జాయింట్, అందరికీ ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తే మనం ఆ జాయింట్ పెయిన్స్ ని ప్రొలాంగ్ చేసిన వాళ్ళం అవుతామా? వెన్ ఎవర్ జాయింట్ మసల్ పెయిన్ కి ప్రాబ్లమ్ మీన్స్ మసల్లో మీరు స్ట్రెంథనింగ్ చేస్తే జాయింట్ లో జరుగుతుంది డ్యామేజ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇనీషియల్ స్టేజెస్లో. డెఫినెట్గా మీకు ఎక్కువ జాయింట్లో డ్యామేజ్ అయిన తర్వాత జాయింట్కి ట్రీట్మెంట్ చేయాలి. దాని తర్వాత కూడా జాయింట్కి ప్రొటెక్షన్ కోసం మసిల్ బిల్టప్ ఉంటే, మసిల్ స్ట్రెంథింగ్ ఉంటే రిజల్ట్స్ విల్ బి ఫాస్టర్ అండ్ బెటర్. ఓకే, సో ఇప్పుడు అవగాహన లేదండి, ఎక్సర్సైజెస్ చేయలేదు, ఇంటి పని చేసుకుంటానో తెలుసో తెలియకో, జిమ్కి వెళ్ళాలంటే బద్ధకం వేసో 35-40 ఇయర్స్ నుంచి షోల్డర్ పెయిన్ చాలామంది చెప్తారు. ఎస్పెషలీ ఫ్రోజన్ షోల్డర్ అన్నది కూడా చాలామంది కంప్లైంట్ చేస్తారు. నేను ఒక 2-3 స్టోరీస్ విన్నది ఎంత ప్యాథటిక్గా ఉండిందంటే, వాళ్ళు జడ కూడా వేసుకోలేరు, అట్లీస్ట్ నైటీకి కూడా చేతులు పైకి పెట్టి డ్రెస్ కిందకి వేసుకోలేనంత ప్యాథటిక్ సిచ్యువేషన్. దే నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్ పర్సన్ ఫర్ ఈవెన్ దేర్ డ్రెస్సింగ్. ఇలాంటి సిచ్యువేషన్తో బాధపడుతున్న వాళ్ళకి మన దగ్గర ఉన్న డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అండ్ హౌ డు దే అప్రోచ్? సో మీరు చెప్పారే కదా, దిస్ ఇస్ 90% ఆఫ్ ద ఫీమేల్స్ విల్ కమ్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. ఆ టైం వరకు దే ఆర్ ఏబుల్ టు డూ అదర్ యాక్టివిటీస్, నొప్పి ఓర్చుకుంటున్నారు. బట్ ఆ టైంలో సాడీ పిన్ పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది, జుట్టు చేసిన ఇబ్బంది అవుతే ఆ టైంలో దే విల్ స్టార్ట్ రియలైజింగ్. కరెక్ట్. ఇప్పుడు జస్ట్ 10 minutes బ్యాకే ఒక పేషెంట్ మోకాల్ కోసం వచ్చారు, మాట్లాడితే చెప్పారు, నాకు ఇక్కడ కూడా ఉంది మేడం నొప్పి, ఒకసారి రేస్ చేయండి. షీఈ్ నాట్ రేజింగ్ అట్ ఆల్. ఎందుకు మేడం? క్యాజువల్గానే దే విల్ టేక్ ఇట్ యాజ్ క్యాజువల్, ఓకే ఫ్రోజన్ షోల్డరే కదా, బట్ దిస్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు మీకు ఎంత మూవ్మెంట్ ఉంది, స్లోగా రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ మోస్ట్ కామన్ ఇండియాలో డయాబెటీస్ వల్ల, బికాస్ వీ నో డయాబెటీస్ చాలా కామన్ ఉంది. షుగర్ కంట్రోల్లో ఉంటే కూడా ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు షుగర్ కంట్రోల్ లేకుండా కూడా స్టార్ట్ అవుతుంది. సో షుగర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. బట్ ఫీమేల్స్లో ఎందుకు స్టార్ట్ అవుతుంది? కంటిన్యూస్ కిచెన్ వర్క్ చేస్తున్నారు, బట్టల కోసం హ్యాండ్ లిఫ్టింగ్, కంటిన్యూస్ యాక్టివిటీస్. టీచర్స్లో చాలా కామన్ ఉంది బికాస్ దే రైట్ లైక్ దట్. సో ఫ్రోజన్ షోల్డర్కి ఎందుకు ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అయింది? ఇట్ ఈస్ ఓన్లీ అరుగుదల వల్ల, ఆర్ రొటేటర్ కఫ్ ఇంజరీ వల్ల, ఆర్ మసిల్ వీక్నెస్ వల్ల ఎగ్జామినేషన్లో, అల్ట్రాసౌండ్, డైనమిక్ స్కాన్లో తెలుస్తుంది. తర్వాత ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. సో ఇఫ్ అరుగుదల వల్ల ఉంటే ఫస్ట్ థింగ్ ఇస్ మూవ్మెంట్ రావాలి.
ఇఫ్ దర్ ఇస్ నో మూవ్మెంట్ ఎక్సర్సైజ్లో కష్టం అవుతుంది. సో మూవ్మెంట్ కోసం ట్రీట్మెంట్ ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ, హైడ్రోడిసెక్షన్ ఉంది, జాయింట్ ఇంజెక్షన్ ఉంది, అలాగే వేరే వేరే ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత 4-5 days తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. తర్వాత లోపల ఏం జరుగుతుంది డ్యామేజ్కి హీలింగ్ కోసం పిఆర్పి చేస్తాము. సో ఇది కూడా ఒక స్టెప్ వైజ్ ప్రోటోకాల్ ఉంది. ఆ పేషెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి డాక్టర్ విల్ టేక్ అ కాల్. యా, సి ఇప్పుడు కొన్ని పేషెంట్స్ కి మూవ్మెంట్ బాగానే ఉంటే దే విల్ సే దట్ నాకు ఎంత సివియర్ ప్రాబ్లం లేదు, ఓన్లీ స్ట్రెయినస్ యాక్టివిటీస్ లో అవుతుంది, సో ఆ టైంలో డైరెక్ట్ గా పిఆర్పి ఉంటే సరిపోతుంది. రెస్ట్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అండ్ పిఆర్పి. కొన్ని పేషెంట్స్ కి ఫస్ట్ థింగ్ ఇస్ మూవ్మెంటే లేదు, సో మూవ్మెంట్ రావాలి, సో మూవ్మెంట్ కోసం హైడ్రోడిసెక్షన్ చేయాలి. సో ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ నా దగ్గర వస్తే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఏం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఫస్ట్ పేషెంట్ కి ఏం ప్రాబ్లం ఉందో వీ హ్యావ్ టు క్లారిఫై. విన్నారు కదండి. సో ఫ్రోజన్ షోల్డర్ వచ్చేసింది, అమ్మ బాబాయ్ అనుకోవడం కాదు, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి ఏ రేంజ్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే డాక్టర్స్ విల్ టేక్ అ కాల్. ఇంకొకటి మేడం, నేను ఎక్కడో విన్నాను ఇది, వన్ ఆఫ్ మై తెలిసిన వాళ్ళకి ఇట్లా ఫ్రోజన్ షోల్డర్ వచ్చేస్తే హ్యాండ్ పైకి లేపలేకపోతున్నారు, ఓన్లీ అంటల్ దిస్ మినిట్ మ్యాక్సిమం, అంతకంటే పైకి రావట్లా. అక్కడ డాక్టర్స్ చెప్పారట ఒక రోప్ హ్యాంగ్ చేసి దే హ్యావ్ టు పుల్ ఇట్ అండ్ ఆ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు షోల్డర్కి వాళ్ళు ఎఫర్ట్ చేయలేనప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నొప్పితో అలా చేస్తే ఇంకా డోంట్ వి డ్యామేజ్ ది మజిల్ ఆర్ ది జాయింట్ అండి. ఇస్ ఇట్ నాట్ రైట్ అండి? యా, ఇదే సి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, భుజం నొప్పికి వెళ్ళినప్పుడు ఎక్స్రే చేస్తారు, ఎక్స్రేలో ఏం తెలుస్తుంది, ఓన్లీ బోన్సే తెలుస్తుంది కదా, బట్ ఇది కండరాలలో ప్రాబ్లం జరుగుతుంది, టెండెన్లో టేర్ ఉందా, ఇఫ్ టెండెన్ టేర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టేర్ ఉందా, లోపల నీరు ఉందా లేదా ఐడియా లేదు కదా. ఆ టైంలో మీరు ఎక్సెసివ్ యూజ్ చేస్తే, రోప్ పూల్ చేస్తే, వేరే వేరే ఎక్సర్సైజ్ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ నొప్పి ఎక్కువ ఉంటే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ ద పెయిన్. హౌ టు బ్రింగ్ ద టేక్ పెయిన్ కిల్లర్స్, ఆర్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు టేక్ పెయిన్ కిల్లర్స్ ఐడెంటిఫై చేయండి. అండ్ దెన్ నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి హైడ్రోడిసెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ వీ విల్ బ్రింగ్ డౌన్ ద పెయిన్ తగ్గిన తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి, మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. సో చాలా ఎక్కువ నొప్పి ఉంటే ఫోర్స్ఫుల్గా మీరు ఎక్సర్సైజ్ చేయకూడదు, అండ్ ఎక్సెసివ్ రోపింగ్ అండ్ ఆల్ కెన్ ఫర్దర్ డ్యామేజ్. సో విదౌట్ ఇవాల్యుయేషన్ చేయకూడదు. ఓకే, ఈ హైడ్రోడిసెక్షన్ అన్నారు అంటే ఏం చేస్తారు ఆ ప్రాసెస్? హైడ్రోడిసెక్షన్ లో ఫ్రోజన్ షోల్డర్ లో ఏమవుతుంది, మీ జాయింట్ స్టక్ అవుతుంది కదా, జాయింట్స్ లో మూవ్మెంట్ లేదు, సో జాయింట్ కి మూవ్మెంట్ రావాలి. సో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాము డెక్స్ట్రోజ్ కి, లోకల్ అనెస్థీషియాకి. తర్వాత స్లోగా మషిన్లో చూస్తూ ఈ జాయింట్ కి డిసెక్ట్ చేస్తాము, మీన్స్ స్పేస్ క్రియేట్ చేస్తాము. స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత మూవ్మెంట్ అవుతుంది, మూవ్మెంట్ అయిన తర్వాత కొంచెం నొప్పి తగ్గుతుంది అండ్ పేషెంట్ విల్ బి ఏబుల్ టు డూ ఎక్సర్సైజ్. సో బోన్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది? బోన్స్ మధ్యలో కాదు, 2 bones మధ్యలో స్పేస్ ఉండాలి. జాయింట్ ఇస్ ఫార్మ్డ్ బై 2 bones or 3 bones కదా. సో ఈ 2 bones మధ్యలో ఇఫ్ ఓన్లీ 2 bones ఆర్ దేర్, రబ్ అవుతుంది, ఇరిటేట్ అవుతుంది కదా. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ సాఫ్ట్ టిష్యూ, లేబ్రమ్ ఉంది, కార్టిలేజ్ ఉంది. సో ఇది అరుగుదల ఉంటే దిస్ 2 bones విల్ స్టక్. ఓకే, సో దానికి జాయింట్ స్పేస్ క్రియేట్ చేయాలి. సో హైడ్రోడిసెక్షన్ వల్ల జాయింట్ లో స్పేస్ క్రియేట్ అవుతుంది ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో పిఆర్పి ఎలా చేస్తారో మీరు అది చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దాని గురించి ఐడియా ఉంది. ఇంకొక పాయింట్ మీరు మాట్లాడుతూ ఇందాక టెండన్ టేర్ కావచ్చు అని అన్నారు. సో ఇప్పుడు సపోజ్ టెండన్ టేర్ అయింది, అది మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో పిఆర్పి కదా. సో అవును, సో ఫస్ట్ మ్యాప్ చేస్తాము. నా అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంది కదా, దాంట్లో ఎంత టేర్ ఉంది, ఏ ప్లేస్ లో టేర్ ఉంది మ్యాపింగ్ చేస్తాము. మ్యాపింగ్ చేసిన తర్వాత హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంజెక్ట్ చేస్తాము. స్లోగా హీల్ అవుతుంది. హీల్ అయిన టైంలోనే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల అవుతుంది. అంటే బోన్ చుట్టూరా ఉన్న కార్టిలేజ్ ని ఫామ్ చేయడానికి కోసం మాత్రమే పిఆర్పి కాదు, హీలింగ్ కోసం టెండన్ కి, మసిల్ కి, ఇది జాయింట్స్ కి, ఇప్పుడు నర్వ్ లో కూడా రీసెర్చెస్ జరుగుతుంది. సో పిఆర్పి ఇస్ బేసికలీ ఫర్ హీలింగ్ ఆఫ్ ఆల్ ద స్ట్రక్చర్స్. అండ్ ఒకవేళ ఈ షోల్డర్ పెయిన్ వచ్చింది అనుకోండి మేడం, సపోజ్ అరిగిపోయింది అన్నారు అనుకోండి, ఆ షోల్డర్ అరుగుదలని మనం అక్కడతో ఆపాలి అని అంటే ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి, ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి సో దట్ ది జాయింట్ should not be damaged more over the coming period? First thing is like ప్రతిసారి నేను చెప్తాను, ఓవర్ యూజ్ అవాయిడ్ చేయండి, అండర్ యూజ్ కూడా అవాయిడ్ చేయండి. ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక టైం తర్వాత 35-40 వయసు తర్వాత మేక్ ష్యూర్ దట్ జాయింట్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు. డయట్ చేంజెస్ చేయండి, ఎక్సెసివ్ షుగర్ లాగే అవాయిడ్ చేయండి.
అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్డప్ యువర్ మసిల్. కానీ ఇప్పుడు 50-60 years ఏజ్ వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు కూడా చేయొచ్చు? చెయ్యాలి, నేను నా ఒపీనియన్ లో చెయ్యాలి. ఓకే, సో వేరే వేరే డాక్టర్స్ కి వేరే ఒపీనియన్ కూడా ఉంది, బట్ నా ఒపీనియన్ ప్రకారం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ ట్రైనర్ దే విల్ ఏజ్ ప్రకారం మసిల్ ప్రకారం చెప్తారు. ఓకే, బికాస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో ఏమవుతుంది, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ బోన్ మినరల్ డెన్సిటీ, స్పెషల్ ఫీమేల్స్గా. సో బోన్ మినరల్ డెన్సిటీ ఏజ్ ప్రకారం తక్కువ అవుతుంది కదా, సో ద బోన్స్ ఫ్రజైల్ అవుతుంది, వీక్ అవుతుంది, ఫ్రాక్చర్ చాలా కామన్గా ఉంది. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మసిల్ బిల్డప్ అయితే బోన్ మినరల్ డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏజ్కి సంబంధం లేదు, నాకు వయసు అయిపోయింది కదా నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేయను అని తప్పించుకోవద్దు. ద మోర్ యూ స్ట్రెంత్ ట్రైన్ యువర్ సెల్ఫ్, ద మోర్ మజిల్ బిల్డ్ అయితే దట్ విల్ బి యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్ టు యువర్ జాయింట్, యాజ్ అ రిజర్వ్. అంతే, గోల్డ్ రిజర్వ్ చేస్తాను కదా, సో బాడీలో మజిల్ ని కూడా రిజర్వ్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఆర్గన్ జాయింట్, ఆ పర్టికులర్ జాయింట్ చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇలాంటి ఎన్నో టిప్స్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తెలుసుకోవాలి అని అంటే పర్సనలీ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ వచ్చి ఒక్కసారి డాక్టర్తో మాట్లాడండి, సో దట్ యూ కెన్ ప్లాన్ యోర్ ఏజింగ్ ఏజ్ అనే చెప్పచ్చు చాలా క్లియర్గా. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు విన్నారా కదా, ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ లాంజివిటీ. మీరు స్కిన్ కోసం బోటాక్స్, ఎన్ఏడి, ఇది, బట్ జాయింట్ గురించి నో వన్ ఇస్ టాకింగ్ ఓన్లీ. లాంజివిటీలో జాయింట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బ్యూటిఫుల్ గా ఉంటే లింపింగ్ కి పార్టీకి వెళ్తే ఎలా ఉంటుంది, సో మీ జాయింట్ కూడా హ్యాపీ ఉండాలి కదా. సో ఫేస్ కి రాసే క్రీమ్ మీదే కాదు, జాయింట్ కి కావాల్సిన మజిల్ మీద కూడా మీరు ఆలోచించి స్టార్ట్ చేయండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.